నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. ఎక్కువ సంపాదించాలంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరమని చాలా మంది భావిస్తారు. కానీ నిజానికి ఎక్కువ డబ్బు కంటే క్రమశిక్షణ, టైం చాలా ముఖ్యం. రోజు కొంత అమౌంట్ సేవ్ చేసి దాన్ని రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తే అది కొంతకాలానికి చక్రవడ్డీ పవర్తో పెద్ద మొత్తంగా మారుతుంది. చాలా మందికి అందుబాటులో ఉండేలా రోజుకు కేవలం 200 ఆదా చేయడం ద్వారా కూడా చివరికి 20 లక్షల ఫండ్ క్రియేట్ చేయొచ్చు. ఈ విధానం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎలాంటి ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకుండా రెగ్యులర్గా పెట్టుబడి పెట్టడం ఇక్కడ కీలకం. డైలీ ఇన్వెస్ట్మెంట్ 200, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ సుమారు 6000 అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ దాదాపు 12 సంవత్సరాల 2 నెలలు. ఈ లెక్కన యాన్యువల్ రిటర్న్స్ 12% అనుకుంటే మొత్తం పెట్టుబడి 8,90,600. మొత్తం రిటర్న్స్ 11,31,055 అవుతుంది. అంటే మొత్తం ఫండ్ 20 లక్షలు. ఇక్కడ కీలకమైన అంశం చక్రవడ్డీ. మీరు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టినప్పుడు మీ డబ్బు రిటర్న్స్ సంపాదిస్తుంది. కాలక్రమేణా ఆ రాబడులు కూడా తిరిగి ఆదాయం తీసుకురావడం ప్రారంభిస్తాయి. ఇది స్నోబాల్ ఎఫెక్ట్ లా పనిచేస్తూ టైం గడిచే కొద్దీ వేగంగా పెరుగుతుంది. కాంపౌండింగ్ పవర్తో రోజుకు కేవలం 200 పెట్టుబడి పెట్టి 20 లక్షల కార్పస్ను నిర్మించడం పూర్తిగా సాధ్యమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిలను ప్రధానంగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు పెట్టుబడిదారులకు చాలా అవకాశాలున్నాయి. డైలీ ఎస్ఐపిలను ఇండియన్, యుఎస్ స్టాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. దీంతో గ్లోబల్ ఇన్వెస్టింగ్ చాలా సులభమైనది. అయితే లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టే సమయం, ప్రతి ఒక్కరి రిస్క్ సామర్థ్యం, ఇన్వెస్ట్మెంట్ ఎంపికలపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్లాన్లో టైం లైన్ ఫిక్స్గా ఉండదు. మీరు పొందే రాబడుల్ని బట్టి అది మారుతూ ఉంటుంది. 12% రిటర్న్స్ వస్తే సుమారు 12 నుంచి 18 సంవత్సరాల్లో లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అదే రిటర్న్స్ 10% మాత్రమే ఉంటే దాదాపు 20 సంవత్సరాలు పట్టొచ్చు. మరోవైపు 15% రిటర్న్స్ వస్తే ఈ ప్రయాణం దాదాపు 14 సంవత్సరాల్లో పూర్తవుతుంది. అంటే ఎక్కువ రిటర్న్స్ అంటే తక్కువ టైం, కానీ అదే సమయంలో రిస్క్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ద్వారా రోజు 200 పెట్టుబడి పెడితే కాలక్రమేణా సుమారు 12% యాన్యువల్ రిటర్న్స్ పొందే అవకాశం ఉంది. అదే సమయంలో ఒకే మార్కెట్పై ఆధారపడకుండా డైవర్సిఫికేషన్ చేయడం చాలా ముఖ్యం. ఇండియన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ డొమెస్టిక్ గ్రోత్ను అందిస్తుంది. ఇంటర్నేషనల్ ఫండ్స్, ముఖ్యంగా యుఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల గ్లోబల్ ఎక్స్పోజర్ పెరుగుతుంది. దీంతో రిస్క్ను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.